ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం ధర్మపురి గిరి సహస్ర ప్యాలెస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు విజయనగరం జడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ కాలేజీలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ గ్రామాలు మండలాలు నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 12వ తారీఖున మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ పిలుపునిచ్చారు. మోందా తుఫాను కారణంగా మీ అందరికీ తెలుసు, గత నెల 28వ తారీఖుని గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత నెల 28వ తారీఖుని జరగాల్సిన ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే దిశగా వెళ్తున్న కారణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 28వ తారీఖున చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేయడం, దాంట్లో భాగంగా ఆనాడు కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం మీ అందరికీ తెలిసిందే. కానీ మోందా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అధిక వర్షపాతం, అధికంగా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిసిన ధర్మిల మరి ఆ కార్యక్రమాన్ని ఆనాడు వాయిదా వేసుకోవడం, మరి దాన్ని రేపు 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని మళ్ళా జరిపించాలని చెప్పి మా అధ్యక్షుడు వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా మరి ఈరోజు రేపు జరగబోయే 12వ తారీఖు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని, అది నిర్వహించి మరి అక్కడున్న నియోజకవర్గ స్థాయి కేంద్రంలో ఉన్న రెవెన్యూ అధికారులకి ఒక వినతి పత్రం ఇవ్వాలని, మరి దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఎవరైతే ఈ ప్రైవేటు పీపీపీ మోడ్లో తీసుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే మద్దతు ఇస్తారో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి ఎవరైతే మద్దతు ఇస్తారో అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా ప్రజా సంఘాలని, మేధావుల్ని, లేదు అన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని మరలా నిర్ణయించడం, దాంట్లో భాగంగా ఈరోజు మరి జిల్లా స్థాయిలో మరి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ మళ్ళా చేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపటి రోజుని మీ ద్వారా మా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా రేపు వారి నియోజకవర్గ స్థాయిలో మళ్ళా పోస్టర్ ఆవిష్కరణ చేస్తారు. మరి తదుపరి మరుసటి రోజు ఆదివారం నుంచి సోమవారం నుంచి మండలాల్లో కూడా మరి విజయనగరం జిల్లాకు సంబంధించి 27 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా